హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీఐసెట్ 2024కి సంబంధించిన టాప్ ఉమెన్ కాలేజెస్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ చూద్దాము. అసలు చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి ఎంబీఏ అండ్ ఎంసీఏ కోసం. ఉమెన్ కాలేజెస్ ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ కాలేజెస్ ఏమున్నాయని తెలుసుకోవడం కోసమే వీడియో చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ రిజల్ట్స్ వచ్చాయి అండ్ ర్యాంక్ కార్డ్స్. సో మనకి ఏదైతే ర్యాంక్ కార్డు ఉందో ఆ ర్యాంక్ కార్డు ప్రకారం, ర్యాంక్లో ఏదైతే ఉందో ఆ ర్యాంక్ ప్రకారం మనము లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ లిస్ట్లో మనకి టాప్ కాలేజెస్, ఉమెన్స్ కాలేజెస్ ప్రైవేట్ కానీ యూనివర్సిటీస్ కానీ ఫిల్టర్ అవుట్ చేయడం జరిగింది ప్రీవియస్ అడ్మిషన్స్ ప్రకారం. వాటిలో మనకి పర్టికులర్ కాలేజెస్లో మనకి అడ్మిషన్స్ వస్తే ప్లేస్మెంట్స్ బాగుంటాయి అండ్ లైఫ్ సెటిల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ మీకు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఈ ఉమెన్ కాలేజెస్తో పాటు మనము టాప్ కాలేజెస్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా ఒక వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. సో దాన్ని కూడా మీరు చూసుకోండి. ఓన్లీ మీకు ఉమెన్ కాలేజెస్ మాత్రమే కావాలంటే మాత్రం ఈ వీడియో చూస్తే మీకు పనికొస్తుంది. సో ఆ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్లీ ఒరిజినల్ డేటా ప్రకారమే మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇది టోటల్ డేటా. సో ఈ టోటల్ డేటాలో మనకి చూడొచ్చు, ఇది టోటల్ డేటా అండి. సో ఈ టోటల్ డేటాలో ప్రైవేట్ అండ్ యూనివర్సిటీ కాలేజెస్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ మొత్తం గర్ల్స్ కాలేజెస్ ఉన్నాయి, చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఎంసీఏ కోర్సుకు సంబంధించి ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే, ఎంసీఏ కోర్సుకు సంబంధించిన 4 కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఏమేమి కాలేజెస్ ఉన్నాయి? స్టాన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్, సో ఇది ప్రైవేటు, గోరంట్లలో ఉంది. అండ్ నెక్స్ట్ అశోక ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజ్, సో ఇది కూడా ప్రైవేట్ కాలేజు, కర్నూలులో ఉంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఇది యూనివర్సిటీ కాలేజు, తిరుపతిలో ఉంది. ఇది ఎంసీఏ కోర్స్ ఆఫర్ చేస్తుంది. అండ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు, గర్ల్స్ కాలేజు, అండ్ ఇది ఎంసీఏ కోర్సు ఆఫర్ చేస్తుంది. ఇది కూడా తిరుపతిలోనే ఉంది. అండ్ తర్వాత మనకి టోటల్ డేటాలో నుంచి నేను ఎంబీఏ కాలేజెస్ తీశాను. సో ఎంబీఏ కాలేజెస్ ఇవి మొత్తంగా అన్ని కాలేజెస్. సో ఈ అన్ని కాలేజెస్లో మనకి కోవిడ్ తీసేద్దాము. సో ఫిల్టర్ అవుట్ చేసేస్తున్నాను, మొత్తం నార్మల్గా ఫిల్టర్ తీసేసాను. సో ఫిల్టర్ చేస్తే మనకి కోవిడ్తో పాటు యా సో దీంట్లో ఏమీ లేవండి. ఎంబీఏ కాలేజ్ అయితే ఏమీ లేవు, అంటే గర్ల్స్ కాలేజ్, ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అనే కాలేజెసే లేవు. అండ్ ఎంసీఏ కాలేజ్ మాత్రం మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదా, 4 కాలేజెస్ ఉన్నాయి. సో 4గిట్లో మనకి 3 కాలేజెస్, ఒకటి అశోక ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కర్నూలులో ఉంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, సో ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, సో ఇది తిరుపతిలో ఉంది. అండ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సెల్ఫ్ ఫైనాన్స్, సో ఇది కూడా తిరుపతిలోనే ఉంది. ఓకే, ఇలా మనకి మొత్తానికైతే 4 కాలేజెస్ ఉన్నాయి. సో ఇవే ఉమెన్ కాలేజెస్. మీరు ఈ కాలేజ్లో ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సీట్ రాకపోవచ్చు. కాబట్టి మిగతా కోవిడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో కోవిడ్ కాలేజెస్లో కూడా మీకు ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియో చూసుకొని మీరు ఒకసారి ఆ కాలేజెస్, టాప్ మీ ర్యాంకుని బట్టి ఇక్కడ మీకు చూడొచ్చు. మనకి 10,000 వరకు, 10,000 లోపు ఈ కాలేజ్లో వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ స్టాన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్, దీంట్లో 27,482. అంటే అసలు ఈ కాలేజీలో చదివినా చదవకపోయినా మంచిదే. ఎందుకంటే వేరే పీజీ కోర్స్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మంచి కాలేజ్ అయితే ఇక్కడ ర్యాంక్ తక్కువ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వలేదు అనే ఉద్దేశంతో నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అండ్ అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కూడా 33,000. సో దీంట్లో చదివినా చదవకపోయినా బెటర్, ఎందుకంటే దీంట్లో చదివితే ప్లేస్మెంట్స్ ఉండవు. బయట వెళ్ళి మనం ఆఫ్ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ కొట్టాల్సి ఉంటుంది. కాబట్టి మనకి జర్నీ, మన కెరీర్ అనేది అంత ఈజీగా ఉండకపోవచ్చు. సో మీరు మంచి కాలేజ్ కావాలి అంటే మిగతా కాలేజెస్లో కూడా, కోవిడ్ కాలేజ్లో కూడా మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు కోవిడ్ కాలేజెస్ కూడా చూసుకోండి. ఆ కోవిడ్ కాలేజ్ సంబంధించిన వీడియో కూడా నేను ఈ వీడియో ఏదైతే వీడియో డిస్క్రిప్షన్లో ఉందో ఆ డిస్క్రిప్షన్లో టాప్ కాలేజెస్, ఎంబీఏ ఎంసీఏ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక వీడియో చేశాను కదా, దాని లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియో ఒకసారి చూసుకోండి, మీకు ఐడియా వస్తుంది. అండ్ లేదా మీరు ఇదే ఎక్సెల్ షీట్ ఫిల్టరేషన్ తీసేసి మీకు డేటా అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ డేటాకు సంబంధించిన దాంట్లో మీరు ఫిల్టర్ చేసుకొని మీకు నచ్చిన కాలేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఒక అంచనాకు రావచ్చు. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే నాటికి మీకు ఒక ఐడియా వస్తే మనం ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వకూడదు అనే ఒక ఐడియా వస్తే మీకు తర్వాత మీకు ఆప్షన్స్ పెట్టుకునేడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఫైనాన్షియల్ ఏదైతే అవసరం అవుతుందో, కాలేజ్ చదువుకోవడానికి ట్యూషన్ ఫీ కావాలి కదా, ఆ ట్యూషన్ ఫీకి సంబంధించిన ఫండ్స్ అనేవి కూడా మీరు అరేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వీడియో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ నుండి ఫర్దర్గా మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో కౌన్సిలింగ్కి సంబంధించిన వీడియోస్తో పాటు స్కాలర్షిప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే వేరే జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా
ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నిస్సందేహంగా కామెంట్స్ రూపంలో నన్ను అడగవచ్చు. నేను మీకు వెంటనే సమాధానం ఇస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అడ్మిషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.